మనిషిని ప్రేమ మనిషి మరణమనే కడలి సుడులు దాటలేమురా. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే కడలి సుడులు దాటలేమురా. మంచివాడలోనేనని మోసపోకురా, మంచివాడలోనేనని మోసపోకురా. మనసులోన ద్వేషాన్ని పారదోలరా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనురా. మనసులోన ద్వేషాన్ని పారదోలరా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనురా. అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, దండి పొదలురా. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే కడలి సుడులో దాటలేవురా. చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుస్తాం. చక్కని పాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇప్పుడు మన యొక్క సాంగ్ పరాక్రమశాలి సాంగ్ను చూసుకున్న తర్వాత గ్రీటింగ్స్, ఆ తర్వాత ప్రార్థన, వర్షిప్ ఉంటుంది. ఆ తర్వాత మనం వాక్యం విందాం. ఒక 5 minutes మన సాంగ్ని వారు ప్లే చేస్తే సరే, మంచిది. సాంగ్ ఈరోజు అందలేదు, నిన్న ప్లే చేశాము, చాలామంది మిస్ అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన నిత్య నిబంధన పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు కొన్ని గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాదేవుడు అద్భుత రీతిగా శృంగధ్వనుల పండుగలను ఈరోజు 2వ రోజుగా జరిగించుకోవడానికి కృప చూపినటువంటి దేవాదేవునికి మహిమలు చెల్లిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల కోసం ఒక చిన్న ప్రయత్నంగా రెవరెండ్ పరంజ్యోతయ్య గారు ఈ ప్రయత్నంలో దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నటువంటి విధానమును బట్టి ఆ దేవాదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యోపదేశకులుగా వచ్చినటువంటి మన వర్ధనపేట నియోజకవర్గ అధ్యక్షులు కె అశోక్ పాలయ్య గారికి ప్రేమపూర్వకంగా వసంతపర్తి మండల ఫెలోషిప్ తరఫున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలోనికి రావడం కూడా మంచి వాక్యోపదేశకులు. అందుని బట్టి ఈ అవకాశం నశించిపోతున్న ఆత్మల కోసం మంచి వర్తమానం దేవుడు మాట్లాడతాడని, ఉన్నవారికి దీవెనకరంగా ఉంటుందని నేను
దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలోనికి వచ్చినటువంటి జోసఫ్ అయ్య గారికి, అదేవిధంగా యోభయ్య గారికి మా మండలం తరపున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. మా గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి వారిని కానీ, ఈ మండలం హసన్పర్తి మండలం, అదేవిధంగా తెలంగాణలో మీరు ప్రార్థించి ఈ విధంగా మీ సమయాన్ని వెచ్చించి నశించిపోతున్న ఆత్మల కోసం మీరు ప్రయాసపడుతున్నందుకు నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా దైవజనులకు కూడా మాకు వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు. ఈ యొక్క మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి ఉద్దేశము, దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి, పండుగలు అనేకములు ఉంటాయి. మొన్నటిదాకా క్రిస్మస్, జనవరి, సెమీ క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, అన్ని క్రిస్మస్లు జరిపించుకున్నాం. ఇది ఒక ప్రత్యేకంగా దేవుడు తన దైవదాసుల చేత అద్భుతంగా శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలు ఈ యొక్క దేవుని మయపరచడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లడంలో అద్భుతంగా ఈరోజు చాలామంది మిస్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను. ఈ యొక్క సమయంలో దేవునితో గడపడానికి ధ్వనులు చేస్తూ, ఆరాధన చేస్తూ, దేవుని మయపరుస్తూ, దేవుని వాక్యాన్ని విని ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ యొక్క ఖర్చుతో కూడినటువంటి పనిని చేస్తున్నటువంటి దైవజనులు ఈ రోజున భారం కలిగి పెడుతున్నారు. ఈ రోజున అందరూ మైక్ ద్వారా వింటున్నారు కానీ, లేక వారి వారి పనులను బట్టి బిజీ అవుతున్నారు. కానీ ఈ విధంగా ఇక 2 రోజులుండి దీని పండుగలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభువు నామమున మీకు అందరికీ నేను గ్రామ ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ స్థలమంతయు దేవుడు ఆశీర్వదించినాడు. సేవకులందరూ కూడా ప్రార్థన చేశాం. మా యొక్క నిత్య నిబంధన ఫాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుగా కూర్చొని ప్రార్థించి పాల్గొన్నారు. అందును బట్టి ఆ దేవాదేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ యొక్క పండుగలలో దేవుడు అద్భుతరీతిగా ఈ యొక్క హసన్పర్తి మండలంలో ఈ కుటుంబాన్ని, దైవజనులను, సంఘాన్ని వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా ఉండును గాక. థ్యాంక్ యూ. ఈ అవకాశం వచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి నాకు వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ సమయంలో పాస్టర్ యోబు గారు ఒక 5 minutes ఈ యొక్క సభల గురించి, మనం సభలను ఉద్దేశించి ఈ శృంగధ్వనుల పండుగను గురించి కొన్ని మాటలు వారు మనకు అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్న వారందరూ చప్పట్లు తట్టి ప్రభునామాన్ని మహింపరచుదాం. ఈ 2వ రాత్రి ప్రభు మనలను, మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని ప్రభు ఆశీర్వదించాలి. ఆమేన్. హల్లెలూయా. వాస్తవానికి ఈ శృంగధ్వనుల పండుగలకు వచ్చిన మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించాలనేది మరి ప్రాంతంలో సేవ చేస్తున్నా మరి రెవరెండ్ పరంజ్యోతి గారి యొక్క ఆశ. ఎలా అయినా నా ప్రజలు రక్షింపబడాలి, దేవుని ఎరగాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ప్రభు రాజ్యములో వారందరూ కూడా చేరాలి, కనపడాలి అనేది ఆయన ఆసక్తి, ఆయన ఆశ, ఆయన వాంఛ ఉన్నది. కాబట్టి ఈ శృంగధ్వనుల పండుగలను ఆచరించుటకు మరి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ప్రజలు రక్షింపబడాలి అని చెప్పి, యేసుక్రీస్తుని ఎరగాలి అని చెప్పి ఈ పండుగలను జరిగించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని అందించొచ్చిన మరి అశోక్ పాలయ్య గారు కూడా నా వందనాలు. చెన్నై పట్టణంలో ఉంటున్న మా సంఘం తరపున, మా సేవకుల తరపున వందనాలు తెలియచేస్తున్నాం. రాత్రి వాక్యమైనకు మునుపు శృంగధ్వనులు, అసలు పండుగలు అంటున్నాము. ఈ శృంగధ్వనుల పండుగలు ఎవరు ఎందుకు చేస్తారనేది ఒక 5 నిమిషాల్లో మరలా ఒక తర్వాత మీకు చెప్తాను. మరి దయచేసి వినండి. మరి పాస్టర్ గారు అన్నారు, ఈ మాట చాలా బాగుంది, ఈ మాట ప్రకారం పండుగలు చేసుకోవాలా అని చెప్పి గత
డిసెంబర్ మాసము మరి హార్వెస్ట్ ఫెస్టివల్ అని, అంటే కోతకాల పండుగ అని మరి జీసస్ హోలీ టెంపుల్లో మరి రెవరెండ్ పరంజ్యోతి గారి నన్ను ఆహ్వానించాడు. నేను వచ్చాను. సరే ఏం మాట్లాడాలా అని నాకు తెలియలేదు, కానీ సడన్గా మరి ఈ పండుగల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మరి ఇశ్రాయేలీలు, ఐగుప్తులో బానిసగా ఉన్న ఇశ్రాయేలీలు మరి మోసే నాయకత్వంలో వారు కనాను దేశానికి, అనగా పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాడు. నడిపించిన తర్వాత దేవుడు తన స్నేహితుడైన మోసేతో కొన్ని ఆలోచనలు చెప్తారు, కొన్ని కట్టడలను, కొన్ని విధులను, ఆజ్ఞలను చెప్పేటప్పుడు ఆయన అంటాడు, మరి ఇశ్రాయేలీలు పాలు తేనె ప్రవహించే దేశాల్లో చేరిన తర్వాత, వాగ్దాన భూమిలో చేరిన తర్వాత పండుగలను అనుసరించాలి అని చెప్పి మోషేతో చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలు ఇంచుమించు 12 పండుగలు చేస్తారు. 12 పండుగలు చేస్తారు. అందులో 3 ముఖ్యమైన పండుగలు ఏంటంటే, ఒకటి హార్వెస్ట్ డే. హార్వెస్ట్ డే అంటే మొదటి మన పొలములో మరి ధాన్యం పండుద్ది. ఆ ధాన్యాన్ని వాటిని తీసుకొచ్చి దేవుని సముఖంలో పైకెత్తి అల్లాడిస్తారు. ఈ పండుగలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి వారు కూడా నేటికి కూడా ఈ పండుగలను అనుసరిస్తూ ఉన్నారు. రెండవది శృంగధనుల పండుగను అనుసరించమంటారు. శృంగధనులు పండుగలను అనుసరించమంటారు. మూడవదిగా పర్ణశాలపు పండుగలు, అనగా గుడార పండుగలు చెయ్యాలి. ఈ 3 పండుగలు చాలా ప్రధానమైన పండుగలు అని చెప్పి పండుగలు ఉన్నాయి. కానీ ఈ 3 పండుగలను ఇశ్రాయేలీలు మరి చాలా విశేషముగా, స్పెషల్గా ఈ 3 ఫెస్టివల్ అనుసరిస్తారు. కాబట్టి ఈ పండుగలు వారు చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ శృంగధనుల పండుగను ఎందుకు మనం ఆచరించాలంటే, మరి కీర్తనగాడు అన్నట్టుగా ఈ శృంగధనులు వినువారందరూ కూడా ధన్యులు. ఆమేన్. చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 3-4 నిమిషాలనే ముగిస్తా. మరి ప్రకటన గ్రంథం 1:3 ఏమంటుందంటే, ఈ ప్రవచన వాక్యమును వినువాడు, చదువువాడు, దాన్ని గైకొని దాని ప్రకారం నడుచుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. ఈ శృంగధను అంటే 2, అనగా దీని ఇంకో రకంగా చూస్తే బూరల పండుగ అంటారు. ట్రంపెట్ ఫెస్టివల్, బూరల పండుగ అని అంటారు. వినువారు ధన్యులు. కొత్త నిబంధనలో 1:3 అంటున్నది, వాక్యాన్ని వినువారు ధన్యులు. ఆమేన్. చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శబ్దాన్ని వినువారు ధన్యులు. దేవుని వాక్యాన్ని చదువువారు, వినువారు, దాని ప్రకారం చేయవారు, అనుసరించేవారు ధన్యులు. ఆమేన్. ఈ రాత్రి మరి ఈ మూడు పండుగలలో రెండవ పండుగ ఈ శృంగధనుల పండుగలు. ఈ పండుగలను చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు ఉన్నవి. చూడండి, ఈ బూరల పండుగ, ఈ బూరలు ఊదేటప్పుడు మనకు కలుగుతున్న ఆశీర్వాదాలు ఏంటంటే, మరి బూర ఊదుతున్నారంటే ఏమి అర్థము అంటే, ఎందుకు ఊదుతున్నారు అనేది మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా ఈ బూరల పండుగను వాళ్ళు అనుసరించారు. ఈ బూరలు ఊదినప్పుడల్లా దేవుడు చెప్పిన విధులను, న్యాయములను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. అప్పుడు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ బూరలు ఊదుతున్నారో, ఈ బూరలు అంటే చూడండి, తీసుకెళ్ళిన ఆ పాప బలిని బలి ఇచ్చిన తర్వాత ఆ కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములతో
ఆ యాజకులు ఊదుతారు బూరలు. అటు తర్వాత మరి సొలొమోను దినాల్లో ఆ బూరలను వెండితో చేపించాడు. వెండితో చేపించి 2 గుర్తులుగా దేవుని మందిరంలో ఉంచారు. 2 అనగా 2 సాక్షులు, వెండి అనగా ఆత్మరక్షణ. చూడండి, ఈ బూరలు ఊదటం ద్వారా ఎందుకు ఈ బూరలు ఊదుతున్నారు అనేది మాత్రము ఇంకొక 2 నిమిషాలు చెప్పేస్తాను. చూసుకోండి, ఎందుకు ఈ బూరలు ఊదుతారంటే, ఒకటి దేవుడు చెప్పిన విధులను ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఆమేన్. ఎందుకు ఈ బూరలు ఊదుతున్నారంటే, ఆయన విధులను ఆజ్ఞలను కట్టడలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఎందుకు ఈ బూర ఊదుతున్నారంటే, బాగా గమనించాలి, యేసుక్రీస్తు అనగా ఒక రాజు మనల్ని అందరిని కూడా పరిపాలించబోతున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఈ బూరలు ఎందుకు ఊదుతున్నారంటే ఆత్మ రక్షణ కొరకై ఊదుతారు. ఎవరైతే మారు మనసు ఆత్మ సంబంధమైన రక్షణ కలుగుతున్నదో అప్పుడు వాళ్ళు సంతోషముతో ఈ బూరను ఊదుతారు. 4, దేవుని ప్రజలు దేవునికి లోబడినప్పుడు ఈ బూరను ఊదుతారు. 5వదిగా, యుద్ధములకు వెళ్ళేటప్పుడు ఈ బూరలు ఊదుతారు. అంటే సమకూర్చబడాలి, శత్రు సైన్యాన్ని ఓడించాలని చెప్పి సమకూర్చుట కొరకు ఈ బూరను ఊదుతారు. 6వది, సమకూర్చబడిన తర్వాత జయమిచ్చిన దేవునికి సంతోషకరముగా ఈ బూరను ఊదుతారు. జయమిచ్చిన తర్వాత సంతోషముగా ఈ బూరను ఊదుతారు. 7వదిగా చూసుకున్నట్లయితే, దేవుని కొరకు బలి చెల్లించినప్పుడు, బలులు అర్పించేటప్పుడు ఆయన రక్తము సిందింపబడినప్పుడు ఈ బూరలను ఊదుతారు. ఇలా బైబిల్ గ్రంథములో చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. ధన్యులు అనడానికి గల కారణము, ఎప్పుడైతే ఈ బూరలు ఊదుతున్నారో అప్పుడంతా ప్రజలకు ఆశీర్వాదాలు మేలులు కలుగుతూ ఉన్నాయి. ఇది పాత నిబంధనలో రాయబడిన మాటలండి. కొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం చూసుకున్నట్లయితే, నేను ప్రభుదినమందు ఆత్మవశుడినైతిని, అప్పుడు నా వెనుక బూర శబ్దము వింటిని. ఆమేన్, హల్లెలూయా. 2వదిగా, 8వదిగా దేవుని ఆత్మ ప్రజల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు బిగ్గరగా కేకలు ఊదుతారు, బూరలు ఊదుతారు. ఆత్మ సంబంధమైన నడిపింపు. 9వదిగా, దేవుణ్ణి రాకడ, రహస్య రాకడ. ఆయన రాకడ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బూరాధనులతోనూ, ప్రధాన దూతలతోనూ, బూరధనులతోనూ, ఆర్భాటముతోనూ ఆయన వస్తాడంట. 10వది, ప్రాణముతో ఉన్న మనము ఎత్తబడటానికి బూరలు ఊదబడతాయంట. నా ప్రియమైన దేవుని జనమా, ఈ శృంగధనులు అనగా బూరల పండుగ అని చెప్పి ఇశ్రాయేలీయులు 2వ పండుగ, చాలా ప్రాముఖ్యమైన ఈ పండుగని వాళ్ళు అనుసరించారు. కాబట్టి ఈ బూర ఊదినప్పుడల్లా దేవుడు చేసిన మేలులు, ఆజ్ఞలు, కట్టలు, విధులు, యుద్ధానికి జయము, ప్రతి కార్యక్రమాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఆ జ్ఞాపకార్థముగా ఈ ప్రాంతంలో కూడా ఈ బూర శబ్దం అనబడుతున్న ఈ శబ్దాన్ని, బోర అనగా ఎవరంటే ప్రవక్తలు, శబ్దం అనగా దేవుని వాక్యం. ఈరోజు మన మధ్యకి బూరగా వచ్చిన అశోక్ పాలయ్యని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ బూరలో నుండి వస్తున్న ఆ ధ్వని మన గుండెల్లో ఉంచిన పాపాన్ని, శాపాన్ని మార్చి దేవుని ఆశీర్వాదాలతో మనకి దేవుడు అనుగ్రహించేలాగా మనం ప్రార్థన చేసుకొని అయ్యగా చేతికిస్తాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా, మీకు వందనాలు తెలియజేస్తూ ఈ రోజు నా తండ్రి బూరగా వచ్చిన ప్రవక్తలను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. బూర నుంచి వస్తున్న ధ్వని వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యం అగ్ని వంటిది నాయనా, నీ వాక్యము పాల వంటిది నాయనా, నీ వాక్యము శుద్ధి వంటిది నాయనా. నీ వాక్యము నా తండ్రి మా ఎముకలను నాయనా, ఎముకలను, మూలుగులను సడలింప చేయగలిగిన వాక్యము నా తండ్రి. నీ వాక్యము ద్వారా
నైనా బోరణ పడుతున్న ప్రవక్త అశోక్ పాలయ్యతో మీరు మాట్లాడండి, మా జీవితాలను హెచ్చరించండి, మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. నిజంగా కూడా ఈ యొక్క శృంగధ్వని అనే పదము నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను 8 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యకు ఒక మంచి సభను, పండుగలను ప్రతి సంవత్సరం చేయడానికి ఒక పేరు కావాలి ప్రభు అని చెప్పి నేను 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. మనం నమ్మాలి, ఎందుకంటే దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నప్పుడు, పిలుచుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఆ పరిచర్య నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నడిపిస్తూ ఉంటాడు కనుక మనం ఆశ్చర్యపోయేంత విధంగానే ఆయన కార్యాలు ఉంటాయి. ఆయన సేవకులను ఆయన వాడుకుంటూ ఉంటాడు. ఈ పేరు విని సంతోషించి ఎప్పుడైతే ఈ శృంగధ్వని ఈ యొక్క పరిచర్యకు గుడారాల పండుగలాగా, పర్ణశాలల పండుగలాగా, కోతకాల పండుగలాగా ప్రపంచంలో అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే శృంగధ్వని ఒక పండుగ మనకు కావాలి ప్రభు అని చెప్పి ప్రార్థించినప్పుడు అనేక అన్య కుటుంబాల రక్షణలోకి వచ్చాయి. ఈ ప్రాంతంలో కూడా, మన గల్లీలో కూడా కుటుంబాల రక్షణలోకి వచ్చాయి. అంత మంచి దైవ జ్ఞానం పొందుకున్నారు, రక్షణ. నేను ఆశ్చర్యపోయాను దేవుడు చేసిన కార్యానికి. ఆ పేరు పోయిన నెల డిసెంబర్లో నమోదు చేసుకున్నాను. జనవరి మొదటి వారంలో 2 కుటుంబాల రక్షణలోకి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి దినాన వీలైతే మా స్వామి మామ అన్నారు, సాక్ష్యం చెప్తానయ్యా నువ్వు పిలుస్తా అంటే చెప్పి అన్నారు. ఆయనకు ఓకే అనుకుంటే సాయంత్రం 18వ తేదీన సాక్ష్యం ఉంటుంది. సంతోషము. శృంగధ్వనులు చేసినప్పుడు 2 రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాల వరకు చూసుకుంటే చాలా అద్భుతంగా అక్కడ వాక్యం ఉంటుంది. మన మధ్యలో ఉన్న మరి కుమార్ పాలయ్య గారు ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ముందుకొచ్చి శాలేం కుమార్ పాలయ్య గారు సీతంపేట ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు. వారు ముందుకొచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్యం మీరు వింటూ నెమరు వేయండి, ధ్యానించండి. చాలా ఎప్పటికీ మీ జీవితాలకు గుర్తుంటే ఒక గొప్ప విజయము ప్రతి రాజుకు, ప్రతి సేవకునికి ఇక్కడ రాయబడి ఉన్నది. మీరు ఎంతో ధన్యులు ఈ వాక్యం విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శృంగధ్వనుల పండుగలకు విచ్చేసిన మీ అందరికీ, ప్రత్యేకించి ఈనాటి ఈ 2వ రోజు సభకు ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసిన దైవ సేవకులు, వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్ షద్దాయ్ పాస్టర్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు, మాదిరికరి ఆత్మీయ నాయకులు, మాదిరికరమైన పరిచర్య చేస్తూ అనేకులను బలపరుస్తున్న దైవ సేవకులు అశోక్ పాలయ్య గారికి,